ఉన్నారు దీపిక గారు. హలో. నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన దాకా ముందు నుంచే చిరంజీవి గారిని చూడాలి, మెగాస్టార్ ని చూడాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళందరూ చిరంజీవి గారిని ఒక దేవుడికి సమానంగా చూస్తారని నేను విన్నాను. తమిళనాడులో ఉన్నప్పుడే. దట్టు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా నేను షోస్ కి వెళ్ళేటప్పుడు కానీ, బయట ఎక్కడైనా కానీ సార్ డాన్స్, సార్ సాంగ్స్ అవన్నిటికీ ఆర్టిస్ట్ అందరూ డాన్స్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి సార్ ఏ స్టైల్లో చేస్తారు అని, ఎందుకంటే వాళ్ళ స్టైలే సూపర్ ఉంటది కదా. సో నేను వాళ్ళ స్టైల్ కి చాలా క్రేజ్. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ లో కొట్టి తన సాంగ్స్ కానీ, సార్ సాంగ్స్ అండ్ నాకు చాలా ఇష్టం చిరంజీవి గారు, మెగాస్టార్ గారు అంటే. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టుడే ఈ అవకాశం దొరికింది సార్ కి విష్ చేయడానికి, ఫేస్ టు ఫేస్ చూసి. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మాకైతే మీరు ఎప్పటికీ ఇన్స్పిరేషన్, ఆర్టిస్ట్ కి కానీ, నార్మల్ ఫ్యాన్ గా కానీ చిరంజీవి గారు అంటే, మెగాస్టార్ అంటే మాకు సూపర్ రెస్పెక్ట్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. సార్ ని చూసాక నేను వెంటనే హగ్ చేసుకుంటాను. తర్వాత సార్ కాల్ ని పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాను. ఫస్ట్ హగ్ చేసుకుంటాను. ఒక లవ్ ని చూపించాలి అని హగ్గింగ్. నెక్స్ట్ సార్ కు ఉన్న అన్ని డాన్స్ కానీ, ఆ స్టైల్ కానీ నాకు కూడా ఆర్టిస్ట్ గా రావాలి అని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను కాల్ని పట్టుకొని. చాలా మూవీస్ చూస్తాను చిరంజీవి గారి మూవీస్. సార్ డాన్స్, సార్ స్టైల్ అవన్నీ నాకు చాలా ఇష్టం. సార్ కామెడీ చేస్తారు కదా మూవీస్ లో, అది కూడా నాకు చాలా ఇష్టము. ఇప్పుడు కూడా రీసెంట్ గా ప్రస్తుతానికి సార్ ఏదైనా ఆడియో లాంచ్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నారు కదా, అది కూడా నేను చూస్తాను. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా అంత క్రేజ్ గా, యంగ్ గా ఇప్పుడు కూడా అలానే ఉంటారు అని చాలా అంత సూపర్ గా ఉంటది. నాకు ఆ ఫీలింగ్ వేరే. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. నాకు చిరంజీవి గారిని డైరెక్ట్ గా కలవాలి అని కోరుకుంటున్నాను. త్వరలోనే అది మాత్రం జరిగితే అంతే. సో ఈ ఆపర్చునిటీ నాకు దొరికింది సార్ ని డైరెక్ట్ గా చూసి విష్ చేయడం. సో నేనైతే చాలా హ్యాపీ. వి లవ్ యూ సో మచ్ మెగా.